ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం శివారు మార్కండేయపురంలో ఓ పంది మాంసం విక్రయదారుడి ఇంట్లో అటవీశాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో చుక్కల దుప్పి కళేబరాలు గుర్తించారు. రాము అనే వ్యక్తి పంది మాంసం విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా అతడు చుక్కల దుప్పి మాంసం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు అకస్మాత్తుగా దాడి నిర్వహించారు. ఈ క్రమంలో రాము ఇంట్లోనే ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన చుక్కల దుప్పులకు సంబంధించిన 2 తలలు, చర్మం, కాళ్లు, ఇతర శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాటిని తీసుకున్నట్లు తెలిపాడన్నారు. దుప్పి మాంసమని ప్రజలు మోసగించి పంది మాంసం విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మార్కండేయపురం దగ్గర వల్లపురాము అనే ఇంటి వద్ద సోదాలు జరపగా అతని వద్ద 2 చుక్కల దింపి చర్మాలు, 2 చుక్కల దుప్పి యొక్క తలలు గుర్తించడం జరిగింది. మాకు ఫోన్ కాల్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు అతని ఇంటికి వెళ్లి తనిఖీ చేసాం. అక్కడ ఉన్న చర్మాలు అవి ఎక్కడదని అడిగితే గుర్తు తెలియని వ్యక్తి గత 4 నెలల క్రితం అతను తెచ్చి ఇస్తే అతను వాటిని చూపించి, ఇతను మామూలుగా సీమపంది విక్రయదారుడు, సీమపంది మాంసం అమ్ముతూ ఉంటాడు. వాటిని ఈ మాంసం కింద చెప్పి కొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఇలా అమ్ముతున్నానని చెప్పి అతను తెలియపరిచారు. తర్వాత వాటిని సీజ్ చేసి అతనిపై వైల్డ్ లైఫ్ కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్ కోసం కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం.